పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేము. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ వేస్తున్న అభ్యర్థులు ఈ టైంలో జీవో నెంబర్ 46పై జోక్యం చేసుకోలేము. ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు ఇచ్చిన మేమే స్టే ఎలా ఇవ్వాలి? సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోతే ఎన్నిక రద్దు చేయాలని కోరుకుంటున్నారా? పిటిషనర్కు రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. బీసీ రిజర్వేషన్లు 6 వారాల్లో కౌంటర్ వేయాలని సర్కార్కు ఆదేశం. తదుపరి విచారణకు 8 వారాలకు వాయిదా. పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలై అభ్యర్థులు నామినేషన్ వేస్తున్న తరుణంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో నెంబరు 46పై జోక్యం చేసుకోలేమని పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్ ఆదేశిస్తూ తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఎప్పుడు ఏదైనా కూడా ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ఆగిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకోసం అంటే 6 వారాలు వాయిదా వేసింది. ఇప్పుడు అందరూ నామినేషన్లు వేసుకొని ప్రచారం చేసుకొని గెలిచిన తర్వాత కూడా ఈ స్టే ఒకవేళ నిజంగా బీసీ రిజర్వేషన్ తెరపై తీసుకొచ్చి 46 అనేటువంటి జీవోను నిజంగా కొట్టివేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. దానిలో తీవ్రంగా కొద్ది మందికి మాత్రం న్యాయం చేయడానికి 46 జీవోని తీసుకొచ్చి 46 జీవో ఏ క్షణం రద్దయినా కూడా ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు గెలిచినప్పుడు కూడా మళ్ళీ రద్దు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఏ విధంగా ముందుకెళ్తారో ఏ విధంగా ఉంటుందో చెప్పినటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక గుర్తుంచుకో. పంచాయతీ ఎన్నికల్లో సింబల్స్ ప్రామాణికం. సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా కేటాయించిన నేపథ్యం ఉంది. బ్యాలెట్ పేపర్లపై ఉండని అభ్యర్థుల పేర్లు, బ్యాలెట్ పేపర్ల వాళ్ళ పేర్లు కూడా ఉండయి, అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయి. గులాబీ తెలుపు రంగుల్లో బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. గులాబీను తెలుపు రంగులో బ్యాలెట్ పేపర్లు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే పూర్తయిన ముద్రణ. ఈసారి నోటాకు అవకాశం కూడా ఉండే నేపథ్యం ఉంది. ఈ అన్ని సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ సర్పంచ్కి సంబంధించినటువంటి గుర్తులు స్థానిక సంస్థల ఎన్నికలు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులే కీలకంగా ఉన్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఉపయోగించే బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేర్లు కాకుండా కేవలం వారికి కేటాయించిన గుర్తులు మాత్రమే ఉంటాయి. అయితే సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడైనా అభ్యర్థి పేరు లేకుండానే నిర్వహిస్తారు. రాష్ట్రంలో 12,728 గ్రామ పంచాయతీలు 1,12,00,000 వార్డులున్నాయి. 1,12,00,000 వార్డులున్నాయి. అభ్యర్థులు ఉపసంహరణ తర్వాత ఉండే కొద్ది టైంలో 1.12 లక్షల బ్యాలెట్ పేపర్లు వేర్వేరుగా వారి పేర్లతో ముద్రించడం సాధ్యం కాదు. దీంతో కేవలం గుర్తులతో ఎన్నికలు నిర్వహిస్తారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత బరిలో అభ్యర్థుల పేర్లు నామినేషన్ ఫారంలో పొందుపరిచిన విధంగా తెలుగు అక్షర క్రమంలో ఇంటి పేరు కాకుండా అభ్యర్థి పేరును పరిగణలోకి తీసుకొని వరుస క్రమంలో ఉంచుతారు. అభ్యర్థులు ఇప్పటికే ముద్రించిన బ్యాలెట్ పేపర్లపై ఉన్న గుర్తులను సీరియల్ నెంబర్ ఆధారంగా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి అభ్యర్థి మొదటి గుర్తు ఇదే ప్రతిపాదికన వరుసగా గుర్తులు కేటాయిస్తారు. సీరియల్ నెంబర్ సింబల్పై విస్తృత ప్రచారం. అభ్యర్థుల లెక్క ఫైనల్ అయిన తర్వాత ఒక్క అభ్యర్థి 3 ఆప్షన్ గుర్తులు కూడా ఇచ్చే నేపథ్యం ఉంది. చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సందర్భాలని దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు అయితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ సింబల్సే ప్రమాణంగా ఉండేటువంటి నేపథ్యం. ఈ సింబల్స్కి సంబంధించినటువంటి ప్రధాన అంశంలో భాగంగా ఇలా ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యులకు 20 కేటాయించినటువంటి సందర్భంలో 20 అక్కడ ఉన్నటువంటి ఏ అయితే తెలుపు రంగు తెలుపును ఉన్నటువంటి తెలుపు రంగును గులాబీ రంగుల్లో ఉన్నటువంటి రంగుల్లో ఉంటాయి. ఇది బ్యాలెట్ పేపర్ల ఆధారంగానే ఇవాళ ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.